హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఒక పచ్చడి తయారు చేసుకుందామండి. అది కూడా చపాతీలోకి. ఎప్పుడు ఇడ్లీ, దోసలోకే పచ్చడి కావాలా? ఇలా చపాతీలోకి కూడా పచ్చడి చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏంటి చపాతీలోకి పచ్చడి బాగుంటుందో లేదో అనుకుంటున్నారా? నిజంగా బాగుంటుందండి. ఇది ఓన్లీ చపాతీలోకి మాత్రమే ఈ పచ్చడి బాగుంటుందండి. నేను ఫస్ట్ అలానే అనుకున్నాను ఈ పచ్చడి బాగుంటుందో లేదో అని. కానీ చాలా బాగుందండి పచ్చడి చపాతీలోకి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు ఖచ్చితంగా బాగుంది, చాలా టేస్టీగా ఉందని. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ నేనైతే టమాటాలు తీసుకున్నానండి. బాగా పండిన టమాటాలు అయితే తీసేసుకోండి. ఇవి 250 గ్రామ్స్ వరకు ఉన్నాయండి గ్రామ్స్ ప్రకారం అయితే. వాటి తొడిమల్ని అలా కట్ చేసి వీడియోలో చూపించినట్టుగా అలా 2 భాగాలు మాత్రమే కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకండి. ఈ పచ్చళ్ళలోకి అలా కట్ చేయకూడదు. ఇలానే అన్ని టమాటాలు కట్ చేసుకొని పెట్టేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు. ఆయిల్ మొత్తం కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేలా అలా తిప్పుకుంటూ ఉండండి. కొంచెం అలా తిప్పుకుంటే మనకు స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ అంతా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి టమాటాలు అనేది, అలా పొట్టు పైన ఉండేలా అలా వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకు తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి మొత్తం ఉడికిపోయాయి. పైన తోలంతా మనకు వచ్చేలాగా ఉంది కదండి. గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి మెల్లగా చాక్ తోటి దాని తొక్క అనేది మెల్లగా ఇలా అనుకుంటూ తీసేయండి అన్నిటి. చూడండి నేను ఈ విధంగా అన్నీ తీసేసుకున్నానండి. మీరు ఏదైనా గరిటెతో కానీ లేకంటే పప్పు గుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇందులోనే ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మెత్తగా అనుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మీరు తినే తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి సాల్ట్ అయితే. వీలుంటే చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకోండి దీంట్లోనే. లేదంటే జీరా మెంతి పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ అయినా వేసేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకు కారం అనేది ఉడికిపోతుంది ఆ వేడికి కూడా. ఒక నిమిషం ఉంచిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి దీన్నంతా. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత చిన్న కడాయి అనేది పెట్టేసుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. 2 ఎండుమిర్చి అండి, చుంచైనా అలా అయినా వేసేసుకోండి. దీంట్లోకే 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి పోపులోనే. ఎండుమిర్చి అనేది మాడిపోకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పోపేసుకోండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని దీంట్లోకి 2 చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి ఇందులో వేసేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకోండి. చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆ వేడితోటే పోపు తీసుకొచ్చి ఇందులో కలిపేసేయండి. పచ్చిమిర్చి మనము పోపులో వేయకుండా ఇందులో వేసాం కదా టేస్ట్ బాగుంటుందా అని అనుకోకండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా తినవచ్చు. పోపు అంతా ఇందులో వేసిన తర్వాత అన్నీ కలిసేలా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోండి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అండి నేను అరచెక్క వరకు తీసుకుంటున్నాను. దాన్ని ఇందులో పిండేయండి సరిపోతుంది. ఈ నిమ్మ చెక్క అనేది కంపల్సరీ అండి ఇందులోకి. ఆ పులుపు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్పూన్ వైజ్గా అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి నిమ్మకాయ జ్యూస్ అనేది. అదేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి, అది కూడా చపాతీలోకి పచ్చడి అండి. చపాతీలోకి నంజుకొని ఆ ఉల్లిపాయలు తగులుతుంటే పచ్చిమిర్చి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేస్తే మీరే అంటారు చాలా టేస్టీగా ఉందని. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసేదంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.